ఒక పాయింట్ ని P అనే పాయింట్ ని ఇక్కడ లొకేట్ చేసాం. సో ఇక్కడ P2 అనే పాయింట్ తీసుకుంటాం. సో ఇక్కడ స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R అవుతుంది. సో ఇక్కడ P3 అనే పాయింట్ మనకి స్మాల్ r లెస్ దాన్ R అవుతుంది. స్మాల్ r గ్రేటర్ దాన్ క్యాపిటల్ R అయితే మనకి ఈ పాయింట్ అనేది ఈ హాలో స్పియర్ కి అవుట్ సైడ్ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ పాయింట్ 1 ఈక్వల్ టు gm by r స్క్వేర్. సో ఈ సిచ్యువేషన్ లో స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R సిచ్యువేషన్ లో ఈ P2 అనే పాయింట్ ఎక్కడ ఉంది మనకు? సో ఈ సర్ఫేస్ మీద ఉంది. ద గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ పాయింట్ P2 ఈక్వల్ టు gm by క్యాపిటల్ R స్క్వేర్ అవుతుంది. థర్డ్ కండిషన్ లో r లెస్ దాన్ r అయితే ఈ పాయింట్ ఏమవుతుంది? ఇన్సైడ్ లో ఉంటుంది. సో సెంటర్ దగ్గర మాస్ 0 అయిపోతే E3 కూడా ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో మనం ఈ 3 కండిషన్స్ నుంచి సూపర్ డూపర్ గ్రాఫ్ ఒకటి గీద్దామా? సో x యాక్సిస్ మీద స్మాల్ r, y యాక్సిస్ మీద మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ E తీసుకున్నట్లయితే సో ఇక్కడ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఇక్కడ హైపర్బోలిక్ లా వెళ్తుంది. ఓకే స్టూడెంట్స్, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది సాలిడ్ స్పియర్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇందాక మనం హాలో స్పియర్ లో ఏం చేసాం? మాస్ అనేది సరౌండింగ్స్ లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మాస్ అనేది లోపల మొత్తం మాసే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం దీని యాక్సిస్ మీద P1 అనే పాయింట్ మనం లొకేట్ చేద్దాం. x డిస్టెన్స్, దీని రేడియస్ r అనుకున్నట్లయితే P2 అనే పాయింట్ తీసుకుంటాం. సో ఇక్కడ r ఈక్వల్ టు r, స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R అయింది. ఇక్కడ ఒక పాయింట్ P3 లొకేషన్ చేసి కలిపితే సో ఇక్కడ r లెస్ దాన్ r, సో ఇదేమవుతుంది? r గ్రేటర్ దాన్ r అవుతుంది. సో ఈసారి మనం r లెస్ దాన్ r తీసుకుంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది 0 అవుతుందా? ఫస్ట్ కండిషన్ r ఈక్వల్ టు r తీసుకున్నప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ E1 ఈక్వల్ టు gm by r స్క్వేర్. ఫస్ట్ మనం P2 దగ్గర తీసుకుంటే r ఈక్వల్ టు r తీసుకుంటే E2 ఈక్వల్ టు gm by r స్క్వేర్ అవుతుంది. P1 అనే పాయింట్ దగ్గర r గ్రేటర్ దాన్ r తీసుకున్నట్లయితే సో E1 ఈక్వల్ టు gm by స్మాల్ r స్క్వేర్ అవుతుంది. సాలిడ్ స్పియర్ కి వచ్చేటప్పటికి ఇన్సైడ్ లో మాస్ 0 కాదు. సో ఇక్కడ డిఫరెన్షియబుల్ చేయాలి. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది. అదేంటో చూడండి. సో హాలో స్పియర్ కి సాలిడ్ స్పియర్ కి తేడా ఏంటి? ఇక్కడ సాలిడ్ స్పియర్ లో మాస్ ఉంటుంది. సో E3 ఈక్వల్ టు gmr by r క్యూబ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ కూడా మనం ఒక సూపర్ గ్రాఫ్ గీయొచ్చు. r స్మాల్ r గ్రేటర్ దాన్ r. సో ఇక్కడ E ప్రపోర్షనల్ టు r, సో E ప్రపోర్షనల్ టు r కాబట్టి గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉంటుంది. E ప్రపోర్షనల్ టు r స్క్వేర్ కాబట్టి ఇలా డౌన్ కి వస్తూ ఉంటుంది. ఇక్కడ పెరాబోలిక్ షేప్ లో వస్తుంది.